గుండెల్లో గడ్డ పొలిగేసి పొడిచినట్లు భయం కలిగింది. అమ్మ బాబాయ్, ఒకవేళ నేను తప్పు చేయలేదని ఒకవేళ ప్రమాణం చేసినట్టు రాయి వేశానే అనుకో, నా తప్పులే నేను చెప్పేస్తాడేమో భయం వేసింది. అంతటి పరిశుద్ధుడైన దేవుడు అండి ఆయన. భూమి మీద ఆయన పరిశుద్ధంగా జీవించారు మన పాపాలు తీసివేయడం కోసం, మన పాపాలు క్షమించారు, పాప విముక్తిని కలిగించారు. అదే క్రిస్మస్ దినాలు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 25 వరకు జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రిస్మస్ నెలలోని ప్రవేశపెట్టారు. ఈ క్రిస్మస్ నెల మొదటి రోజు నేను మీతో చెప్తుంది ఏంటంటే, ఎదుటి వారి తప్పులు నీచంగా మీరు చూడవద్దు. మీ తప్పులు మీరు చూసుకొని మిమ్మల్ని మీరు అసహించుకోండి. ఎదుటివారి తప్పుల నుంచి పాపాల నుంచి బయటపడాలని ప్రార్థన చేయండి.